ఈ జర్నీ ఏదైతే ఉందో మీ జర్నీ, సినిమా జర్నీ అనేది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 25 years ఈ సంవత్సరం. 25 years. ఎన్ని సినిమాలు చేశారు సుమారుగా? కౌంట్ చేయలేదు, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు నా కెరీర్ అని నా ఫీల్ అవుతా. సినిమా కెరీర్ ఇంకా స్టార్ట్ చేయాలని ఫీల్ అవుతున్నారా? ఓకే. మరి ఇచ్చిన వెనక ఉన్న బ్లాక్ బాస్టర్లో మొత్తం అవన్నీ జస్ట్ ట్రైలర్. ఓకే. ఈ సినిమా ప్రయాణానికి ప్రోద్బలం ఇచ్చిన అంశాలండి మీ ఫ్యామిలీ పరంగా అనేది. మీ ఫ్యామిలీలో చూసుకుంటే సినిమా పరంగా వ్యక్తులు ఎవరు లేరు కదా, మరి ఇటువైపు అడుగు పడటానికి పునాది ఎక్కడ పడింది అనేది సందేహం. ఫ్రాంక్గా జరిగిపోయింది అంతే. అంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి మాకు బాగా. నాకు మా అన్నయ్యకి బాగా పిచ్చి, నాకన్నా ఎక్కువ మా అన్నయ్యకి పిచ్చి. అవునా? మా అన్నయ్య అయితే రోజుకి 3 సినిమాలు చూసేవాడు. ఓ. స్కూల్ కూడా మానేసి చూసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ అన్నయ్య? తను డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. తను వెరీ మచ్ ఇంటూ ఇట్. ఓకే. అయితే ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇన్క్లినేషన్ ఉంది కదా. శంకరాభరణం సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను స్టేజ్ ఎక్కి పాటలు పాడడం అవన్నీ బాగా అలవాటు. ఆ ఇన్క్లినేషన్ తోటి నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేస్తున్నప్పుడు అక్కడ నాకు ఫ్రెండ్స్ పాటలు రాస్తే దానికి నేను మ్యూజిక్ చేయడం, ట్యూన్స్ కట్టడం ఇవన్నీ చేసేవాడిని. అలాగే నేను ట్యూన్స్ చేయగలను అనే ఒక నమ్మకం కలిగింది. అయితే ఆంధ్ర యూనివర్సిటీలో చదువు అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చింది మ్యూజిక్ చేద్దామని కాదు, సివిల్స్ ప్రిపరేషన్ కోసం వచ్చా. ఆ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 సంవత్సరాల సినిమాలు కూడా చూడకుండా చాలా సీరియస్గా ప్రిపేర్ అయినా 2 సార్లు ప్రిలిమ్సే ఫెయిల్ అయ్యారు. ఓహో. ఓకే. దాంతో వద్దనుకున్నారా? అంటే ఇది నాది కాదు అనిపించింది. ఎలాగో ఇండస్ట్రీకి దగ్గరలో ఉన్నాం, ప్రయత్నం చేద్దామని నా మ్యూజిక్ మీద ప్రయత్నం మొదలుపెట్టా. అంటే సంగీతం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ సాధనతో వచ్చింది. అంటే ఫ్రాంక్గా నాకు సంగీతం తెలీదు. అలాగే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా కూడా చేయలేదు, డైరెక్టర్ దగ్గర కూడా. నేను ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేయను, బట్ మ్యూజిక్ చేయగలను. అంటే సిచ్యువేషన్ ఇస్తే దానికి ట్యూన్ మాత్రం నేను చాలా ఫాస్ట్గా కట్టగలను. ఓకే. ఆ నమ్మకం ఉంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేద్దామని చేశాను అంతే. ఓకే. ఇప్పుడు ఆఫ్కోర్స్ సినిమాల్లో అంటే ఫస్ట్ సినిమా ఏమొచ్చింది, ఫస్ట్ ట్యూన్ ఏం చేశారు అనేది ఓకే. బట్ మీరు జీవితంలో ఫస్ట్ ట్యూన్ కట్టిన పాట, మీరు పాడుకున్న పాట ఏంటి సార్? అది గుర్తుందా? చెప్పడం కష్టమే, చాలా చిన్నప్పుడే చేశాను. ఎప్పుడు? అంతేనా? చాలా చిన్నప్పుడే. మీకు గుర్తున్నది ఒకటే? ఏదో ఒరియా పాట చేశాను. అప్పట్లో ఒరియా మీడియం కదా మాది, చేశాను అప్పుడు. అంటే నేను జైపూర్లో రేడియో స్టేషన్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది ఆఫ్కోర్స్. ఆ రేడియో స్టేషన్లో స్కూల్ తరపున వెళ్ళి పాటలు పాడేవాడిని. స్కూల్లో పాటలు నేర్పించి మాకు తీసుకెళ్ళి పాటలు పాడించేవాళ్ళు రేడియో. ఓకే. అప్పటి నుంచి రేడియోలో రికార్డింగ్ ఇవన్నీ అలవాటు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే చాలామంది ఫ్యామిలీ నుంచి ఎదుర్కొంటారు, వద్దు వారించటాలు, ఎందుకు అది అటువైపు ఎందుకు, మనకి ఇది చదువుకున్నావు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, సంపాదించుకోవచ్చు కదా, సెటిల్ అవ్వచ్చు కానీ ఉంటాయి. మీకు మీ ఫాదర్ నుంచి ఎలాంటి? అంటే నేను ఒక 2 years పర్మిషన్ అడిగా అంతే. నేను ఒక 2 years ఇవ్వండి నాకు టైం, నేను ఏదో చేసి చూపిస్తానని. ఆ పర్మిషన్ వచ్చినందువల్ల చేయగలిగాను అంతే. ఆ 2 yearsలో కనుక రాకపోయి ఉంటే బ్రేక్ మాత్రం డెఫినెట్గా మళ్ళీ వెనక్కి వచ్చాను. మీరు 2 years లిమిట్ పెట్టుకున్నారు, ఎంతకాలంలో చేయగలిగారు సార్? యాక్చువల్ 96 నేను సినిమాలో ఎంటర్ అవడానికి వచ్చాను. 97లోనే నేను చేసిన ఫస్ట్ ఆల్బమ్ ఆనందం అనే ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ అయింది. ఓకే. అప్పటి నుంచి ఇంకా సినిమా మట్టికి ఫస్ట్ సినిమా నీకోసం 99లో. దాని తర్వాత సినిమాలు హ్యూజ్ సక్సెస్లు ఉన్నాయి, బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. నాకు తెలిసి ఒక ఇయర్లో టాప్ ఎన్ని సినిమాలు చేశారు సార్? ఎన్ని పాటలు? నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఇంకా నా కెరీర్ స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే. ఓకే. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు యాక్టింగు, డైరెక్షను అని రావటం వల్ల మీరు మ్యూజిక్ తగ్గించుకున్నారా? మీకు మీరుగా తగ్గించుకున్నారా? ఎట్లా తగ్గింది మ్యూజిక్ అనేది? నేను ఆపేసాగా, నేను అనౌన్స్ చేశాను నేను చేయట్లేదు. ఓకే. నేనే అనౌన్స్ చేశాను నేను చేయట్లేదని. తర్వాత అదే టైంలో నాకు యాక్టింగ్ ఆఫర్ రావడం, సీను వాసంత్ లక్ష్మి చేయడం. ఆ తర్వాత నాకు డైరెక్షన్ ఇన్క్లినేషన్ చాలా ఎక్కువ. డైరెక్షన్ ఎందుకు ఇన్క్లినేషన్ ఎక్కువ అంటే, నేను ఆలోచించే విధానం ఏదైతే ఉందో, నేను చేసే కథలు ఏవైతే ఉన్నాయో ఇవి అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ బ్రోకర్ ఉందనుకోండి. బ్రోకర్ ఏంటి, కరప్షన్ మీద సినిమా. అప్పటివరకు మనం చూసిన కరప్షన్ మీద సినిమాలు ఏంటి, ఒక ఠాగూరు, ఒక అపరిచితుడు, ఇవన్నీ ఏంటంటే అలాంటి వాళ్ళు వస్తారు, వచ్చి భయపెడతారు, భయపడి కరప్షన్ మానేస్తారని. నా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఏంటంటే, అసలు అలాంటి వాళ్ళు రారు, అయితే కరప్షన్ ఆగదా? సిచ్యువేషన్స్, పరిస్థితులు ఆపుతాయి. అలాంటి వాళ్ళు రానప్పుడు ఎలా అవుతుంది అనేది చెప్పాలంటే ఎలా చెప్పాలి, అసలు బ్రోకర్ అనేవాడు ప్రొటాగనిస్ట్ అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి చెప్పాను నేను. ఎక్సలెంట్. నా కథలన్నీ అలాగే ఉంటాయి. అందరూ ఆలోచన ఎక్కడ ఆగిపోతే అక్కడ నా ఆలోచన మొదలవుతుంది.
అవును. అలాగే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకు నా ఆలోచనలు కొత్తగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే అవి జనంకు నచ్చుతాయా లేదా పక్కన పెడితే డెఫినెట్గా ఆ ఆలోచనలు ఇంకెవరికి రావు. అవును. అలాంటి ఆలోచనలు నాకే పరిమితం కాబట్టి నేనే సినిమాలు చేయాలి, నేనే డైరెక్ట్ చేయాలి అని ఒక స్వార్థంతో డైరెక్షన్ అనేది నేను చేస్తున్నాను. యాజ్ ఎ డైరెక్టర్గా మీరు సక్సెసా కాదా అనేది సెల్ఫ్ క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ ఏమి వస్తుంది మీకు? అంటే కమర్షియల్గా ఐ మే నాట్ బి సక్సెస్ఫుల్, బట్ యాజ్ ఫర్ ఎస్ మై వర్క్స్ ఆర్ కన్సర్న్ దే స్పీక్. ఎస్. ఇప్పుడు 2010లో రిలీజ్ అయింది బ్రోకర్. ఈరోజు కూడా ఆ సినిమా గురించి మాట్లాడతారు. 2010 రిలీజ్ అయిన సినిమా 2024లో కూడా మాట్లాడుతున్నారంటే 14 ఏళ్ళ తర్వాత కూడా ఆ సినిమాలో పసలేకపోతే మాట్లాడరు కదా. అంతేగా. అంటే యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఆ టైంలో జనం చూడకపోవడం కారణం ఆర్పి పట్నాయక్ హీరోగా సినిమా ఎందుకు చూడాలి మేము అనే ఫీల్ అయిన జనం చూడలేదు. అంతేగాని బ్రోకర్ సినిమా బాగోలేదని చూడడం వాళ్ళకు కాదు. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అవును. అందుకు నేను పర్టికులర్గా యాజ్ ఎ డైరెక్టర్ ఐ డోంట్ సీ ఎనీ రాంగ్ ఇన్ మై వర్క్స్. ఎస్. లేకపోతే 2 సార్లు నేషనల్ అవార్డ్స్ షార్ట్ లిస్ట్ అవ్వను, అవును. 3 నంది అవార్డులు కేవలం నా రైటింగ్కి నా సినిమాలకి రాకుండా ఉండదు.